కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవోలో వివరణ ఇచ్చారు. ఇక మరోవైపు కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై విచారణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ తమకు అందినట్లుగా సీబీఐ ఎకనాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగినట్లుగా బహిర్గతమైందని, దీనిపై సీబీఐ పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని, దీనికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందంటూ లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. లేఖను అటు కేంద్ర హోంశాఖకు ఇటు సీబీఐకి అందించింది. ప్రాజెక్టు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లనే నిర్మాణ వైఫల్యం చోటు చేసుకుందని ఎన్డీఎస్ఏ నివేదిక వెల్లడించిందని ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణ వైఫల్యంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగిందని లేఖలో వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలోని అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై, ప్రజాప్రతినిధులపై సీబీఐ దర్యాప్తు చేయాలని లేఖలో సీబీఐని కోరింది. సీబీఐకి కేసు బదిలీ చేస్తూ జీవో నంబర్ 104ను ప్రభుత్వం విడుదల చేసింది. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపైన స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు కమిషన్ తో సంబంధం లేదని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపైన స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు కమిషన్ తో సంబంధం లేదని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.